హలో అండి, గుడ్ ఈవినింగ్. మనం ఆల్రెడీ విసర్జన స్టార్ట్ చేసాము. పార్ట్ 1 కింద ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి. అందులో మనం మూత్రం ఏర్పడే విధానం చూసాం, నెఫ్రాన్ నిర్మాణం చూసాం, నెఫ్రాన్లోని భాగాలు చూసాము. ఓకేనా? ఇంకా మిగతా మూత్రాశయము, మూత్రనాళికలు, మూత్రనాళం, ప్రసేకం, ఈ పార్ట్స్ అన్నిటి గురించి వివరంగా తెలుసుకున్నాం. ఓకేనా? ఇప్పుడు మనం ఏంటంటే మూత్ర విసర్జన ఎలా జరుగుతుంది అనేది చూద్దాం. దీన్నే మనం ఇంగ్లీష్లో మిక్చురేషన్ అంటాం. మూత్ర విసర్జనని మిక్చురేషన్ అంటాం. ఈ మిక్చురేషన్ అనే ప్రాసెస్ ఎలా జరుగుతుందో ఇప్పుడు చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇవి ఊపిరితిత్తులు అనుకుందాం. ఊపిరితిత్తులు. ఓకేనా? ఎడమ ఊపిరితిత్తి, కుడి ఊపిరితిత్తి, మూత్రనాళికలు, మూత్రాశయం మరియు ప్రసేకం. ఈ ప్రసేకం ఎక్కడికి తెరుచుకుంటుందంటే ద్రోణిలోకి తెరుచుకుంటుందని మనం ఆల్రెడీ చదివాం కదా. ఈ మెచ్యురేషన్ అనే ప్రక్రియ ఏంటంటే ఇప్పుడు మూత్రాశయం అనేది మూత్రంతో నిండిపోతుంది. ఈ మూత్రాశయంలో ఏంటంటే ఒక 800 ml వరకు యూరిన్ అనేది తాత్కాలికంగా నిల్వ ఉంటుంది మూత్రాశయంలో. ఓకేనా? మూత్రాశయం మూత్రంతో నిండిపోగానే అంటే దానిలోకి మూత్రం వస్తూ ఉన్నప్పుడు అంటే ఆ పరిమాణం పెరుగుతూ ఉన్న కొద్దీ దీనిలోని కండరాలు అనేవి సంకోచ స్థితిలోనే ఉండిపోతాయి అలాగా. ఓకేనా? ఈ ప్రసేకంలో ఉన్న 2 జతల కండరాలు, ప్రసేకంలో ఏంటంటే ఒక 2 జతల కండరాలు ఉంటాయన్నమాట. ప్రసేకం అంటే ఏంటంటే మూత్రం బయటకు వచ్చే ప్రదేశంలో 2 జతల వర్తుల సంవరణి కండరాలు అనేవి ఉంటాయి. మూత్రం బయటకు వచ్చే ప్రదేశంలో అంటే యూరిన్ పాస్ చేసే ఏరియాలో వచ్చేసి మనకి 2 జతల కండరాలు అనేవి ఉండడం జరుగుతాయి. ఓకేనా? ఆ కండరాలు అనేవి సంకోచ స్థితిలో అలాగే ఉండిపోతాయి, ఏమీ కదలవన్నమాట. ఆ యూరిన్ పరిమాణం అనేది మూత్రాశయంలో పెరుగుతున్న కొద్దీ లోపల సంవరణి కండరాలు అనేవి అవి సడలడం స్టార్ట్ అవుతాయి. ఓకేనా? దీని లోపల గోడల్లో ఉన్న సంవరణి కండరాలు అనేవి సడలడం స్టార్ట్ అవుతాయి, కానీ బాహ్య గోడల్లో ఉన్న సంవరణి కండరాలు అనేవి కదలమన్నమాట. ఎందుకంటే అవి మన ఆధీనంలోనే ఉంటాయి. ఓకేనా? ఈ కింద సంవరణి అనేది కదలకుండా అది మన ఆధీనంలోనే ఉండిపోతుంది. ఓకేనా? పైన లోపలి కండరాలు మాత్రం కదులుతాయి, అంటే సడలుతాయి. సంకోచ స్థితిలో ఉన్నవి కాస్త కదలడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా? అవి మన కింద సంవరణి కండరాలు వచ్చేసి మనం నియంత్రించగలుగుతాం, అంటే మన నియంత్రణలో ఉంటాయి ఆ కండరాలు. ఓకేనా? చిన్నపిల్లల మాత్రం ఈ కింద సంవరణి కండరాలు కూడా వాళ్ళ నియంత్రణలో ఉండవు. ఓకేనా? ఎందుకు అంటే వాళ్ళకి కొద్దిగా ఏజ్ వచ్చిన 3-4 years కానీ అట్లా స్టార్ట్ అవుతుంది కింద సంవరణి కండరాలు కూడా వాళ్ళ ఆధీనంలోకి రావడానికి. ఎందుకంటే చిన్నపిల్లలు మనం బెడ్ పైన యూరిన్ చేయడం చూస్తూనే ఉంటాం. వాళ్ళకి చెప్పడం రాదు. ఎక్కడ అంటే బెడ్ మీద కానీ ఏదైనా ఆడుకున్న ప్లేసుల్లో ఏదైనా ఫుడ్ తిన్నప్పుడు కానీ ఇప్పుడు యూరిన్ చేయకూడదు, యూరిన్ పాస్ చేయకూడదు అనే కామన్ సెన్స్ మీన్స్ అట్లా అంటే యూరిన్ పాస్ చేయొద్దు అనే సెన్స్ వాళ్ళకి ఇంకా డెవలప్ అవ్వదు. ఎందుకంటే వాళ్ళ కిడ్స్ చిన్నపిల్లలు కాబట్టి. ఓకేనా? ఏజ్ పెరిగినాక, కొంత ఏజ్ వచ్చినాక అంటే 3 or 4 years ఆ టైం వచ్చినాక వాళ్ళకి ఆ సెన్స్ అనేది డెవలప్ అవుతుంది. ఆ సెన్స్ మీన్స్ సంవరణి కండరాలు అనేవి వాళ్ళ ఆధీనంలోకి వస్తాయి. వాళ్ళ ఆధీనంలోకి వచ్చినప్పుడు అప్పుడు అర్థమవుతుంది, ఇక్కడ యూరిన్ పాస్ చేయొద్దు అంటే తన ఆధీనంలో పెట్టుకుంటాడు కాబట్టి తన యూరిన్ పాస్ చేయాలనుకున్నప్పుడు మాత్రమే చేస్తాడు ఆ బేబీ అనేది. ఓకేనా? చిన్నపిల్లల్లో కింది సంవరణి కండరాలు కూడా వాళ్ళ ఆధీనంలో ఉండవు. అదే పెద్దవాళ్ళలో అయితే క్రింది సంవరణి కండరాలు మన ఆధీనంలోనే ఉంటాయన్నమాట. ఓకేనా? దీనిలోకి యూరిన్ చేరగానే ఏమవుతుందంటే దీనిలో ఉన్న స్ట్రెచ్ గ్రాహకాలు అనేవి కొంచెం అంటే పరిమాణం పెంచుతాయి, మూత్రాశయం యొక్క పరిమాణాన్ని పెంచుతాయి అన్నమాట. స్ట్రెచ్ గ్రాహకాలు కొంచెం సాగినట్లుగా అవుతుంది మూత్రాశయం. ఓకేనా? ఆ తర్వాత ఏం జరుగుతుందంటే సంవరణి కండరాలకు సమాచారం వెళ్తుంది. సంవరణి కండరాలకు సమాచారం వెళ్ళినప్పుడు మూత్రం విసర్జించాలనే కోరిక
కలుగుతుంది. ఓకేనా, దాని ద్వారా మనం కిడ్నీ సంవరణి కండరాలు మన ఆధీనంలో ఉంటాయి కాబట్టి మనం ఎప్పుడైతే విసర్జించాలనుకుంటామో అప్పుడు ఎక్స్క్రీట్ చేస్తాం యూరిన్ని. ఓకేనా, ఈ విధంగా మనకి మూత్ర విసర్జన అనేది జరుగుతుంది. దీన్నే మనం మిక్చురేషన్ అని కూడా అంటాం. ఓకేనా, మానవుడు వచ్చేసి ఒక ప్రౌఢ మానవుడు 1.6 to 1.8 లీటర్స్ ఆఫ్ యూరిన్ని పర్ డేలో మూత్ర విసర్జన ద్వారా బయటకు పంపిస్తాడనమాట. 1.6 నుంచి 1.8 వరకు. ఓకేనా, మూత్రానికి రంగు రావడానికి కారణమైన పిగ్మెంట్ ఏంటి అంటే యూరోక్రోమ్. యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ ద్వారా మూత్రానికి ఆ కలర్ వస్తుంది. మూత్రం ఏ కలర్లో ఉంటుందంటే మనకి తెలుసు కదా, స్ట్రా కలర్ అంటాం కదా, స్ట్రా కలర్ ఆ కలర్లో ఉంటుంది. సో ఆ కలర్ అంటే సేమ్ లైక్ ఈ వాల్ కలర్ అనుకోండి, ఆ కలర్లో ఉంటుంది. కాబట్టి అంటే ఆ కలర్ రావడానికి ఏంటి రీజన్ అంటే యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ అనేది మూత్రంలో ఉంటుంది. మూత్రం ద్వారా అది బయటకు వస్తుంది అనమాట. ఓకేనా, ఈ యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ దేని ద్వారా వస్తుందంటే హీమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం చెందడం వల్ల యూరోక్రోమ్ ఏర్పడుతుంది. ఓకేనా, ఇది మనకి మూత్ర విసర్జన లేదా మిక్చరేషన్ గురించి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఈ మూత్రంలో సంఘటన చూద్దాం. అంటే ఏమేమి కాంపోజిషన్ ఉంటుందనేది చూద్దాం మూత్రంలో. మూత్ర సంఘటన గురించి చూద్దాం. అంటే కాంపోజిషన్ ఆఫ్ యూరిన్లో ఏమేమి ఉంటాయి కాంపోజిషన్స్ అనేవి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి మనకి యూరిన్ అనేది యూరిన్ కలర్ రావడానికి మనకు కారణం ఏంటంటే యూరోక్రోమ్ అనే పిగ్మెంట్ అన్నమాట. యూరోక్రోమ్. ఓకేనా, ఈ యూరోక్రోమ్ ఎక్కడి నుంచి వస్తుందంటే హీమోగ్లోబిన్ అనేది విచ్ఛిన్నం చెందడం వల్ల యూరోక్రోమ్ మూత్రంలోకి చేరుతుంది. ఓకేనా, దీనిలో వచ్చేసి మనకి 100% ఆఫ్ యూరిన్ కనుక తీసుకుంటే అంటే ఒక 1 లీటర్ యూరిన్ తీసుకున్నాం అనుకోండి, 96.5 వాటర్ ఉంటుంది, 96.5 నీరు. ఓకేనా, రిమైనింగ్ 2.5 ఏమో కర్బన పదార్థాలు. కాదు, 96% ఏమో నీరు ఉంటుంది, 2.5 ఏమో కర్బన పదార్థాలు, 1.5 వచ్చేసి మనకి అకర్బన పదార్థాలు. అకర్బన పదార్థాలు అనేవి యూరిన్లో ఉంటాయన్నమాట. కర్బన పదార్థాల్లో ఏమేమి ఉంటాయంటే సోడియం క్లోరైడ్, ఫ్లోరైడ్ ఇట్లాంటివేమో అకర్బన పదార్థాలు. కర్బన పదార్థాలు వచ్చేసి మనకి హార్మోన్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, ఇంకేవైతే వాటి నుంచి వచ్చిన వేస్టేజ్ ఏవైతే ఉందో. ఓకేనా, కర్బన పదార్థాలు వచ్చేసి మనకి నీటిలో కరిగే విటమిన్స్ కావచ్చు, హార్మోన్స్ కావచ్చు, ఆక్సలేట్స్, క్రియాటిన్స్, ఇవన్నీ కర్బన పదార్థాల కిందకు వస్తే క్లోరైడ్స్, ఫ్లోరైడ్స్ ఇట్లాంటివన్నీ మనకి అకర్బన పదార్థాల కిందకు వస్తాయన్నమాట. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి యూరిన్ యొక్క కంపోజిషన్లో వీటి పర్సెంటేజ్ ఎంత చూస్తున్నాం కదా, ఇది గుర్తుంచుకోండి. వాటర్ ఎంత పర్సెంట్ ఉంటుంది, కర్బన పదార్థాలు ఎంత పర్సెంట్ ఉంటాయి, అకర్బన పదార్థాలు ఎంత పర్సెంట్ ఉంటాయి ఏంటి అనేది కంపల్సరీ గుర్తుంచుకోవాలి. ఓకేనా, యూరిన్ కలర్ రావడానికి రీజన్ ఏంటి అంటే యూరోక్రోమ్ అనే పిగ్మెంట్. ఓకేనా, మనం తీసుకునే ఆహార పదార్థాలను బట్టి యూరిన్ అనేది ఎలా ఉంటుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం మాంసకృతులు ఎక్కువగా తీసుకున్నాం అనుకోండి, ఓకేనా, ఈ మాంసకృతులు ఎక్కువగా తీసుకునే వారిలో వారి యూరిన్లో ఏంటంటే యూరియా పర్సెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. మాంసకృతులు ఎక్కువగా తీసుకునే వారిలో వారి యొక్క మూత్రంలో లేదా యూరిన్లో యూరియా పర్సెంట్ అనేది ఎక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఎందుకు అంటే మాంసకృతులను జీర్ణం చేసే ప్రక్రియలో ఆ మాంసకృతులు లేదా ప్రోటీన్స్ డిఅమైనేషన్ అనే ప్రాసెస్లో యూరియా అనేది ఏర్పడుతుంది. ఓకేనా, ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియలో భాగంగా మాంసకృతులు అంటే నథింగ్ బట్ ప్రోటీన్స్. ఓకేనా, ఈ ప్రోటీన్స్ జీర్ణక్రియ కాలేయంలో జరుగుతుంది అనుకోండి. కాలేయంలో
ప్రోటీన్స్ జీర్ణక్రియలో కాలేయంలో జరిగేటప్పుడు ఏమవుతుందంటే దీనిలో ప్రోటీన్స్ జీర్ణక్రియ జరిగేటప్పుడు కాలేయంలో డీఅమైనేషన్ అనే ప్రాసెస్ జరుగుతుంది. ఓకేనా? ఇన్ ద టైమ్ ఆఫ్ ప్రోటీన్ డైజెషన్ టైంలో, ప్రోటీన్ డైజెషన్ అయ్యే టైంలో లేదా మాంసకృతులు జీర్ణక్రియ అయ్యే సమయంలో కాలేయంలో డీఅమైనేషన్ అనే ప్రక్రియ జరుగుతుంది. ఈ డీఅమైనేషన్ ప్రక్రియలో మనకు ఎక్కువ శాతం యూరియా అనేది ఏర్పడుతుంది. ఓకేనా? సో మాంసకృతులు ఎక్కువగా తీసుకునే వారిలో ఏంటంటే వారి యూరిన్లో అధికంగా యూరియా అనేది ఉంటుందన్నమాట. ఒకవేళ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకున్నారనుకోండి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా తీసుకుంటే వారి యూరిన్లో ఏముంటుందంటే చక్కెర శాతం అధికంగా ఉంటుంది. ఓకేనా? వారి యూరిన్లో చక్కెర శాతం అధికంగా ఉంటుంది. అధికంగా పండ్ల రసాలు లేదా కూల్ డ్రింక్స్ ఇట్లా తీసుకునే వాళ్ళ యూరిన్లో నీటి శాతం ఎక్కువగా ఉండడం మనం అబ్జర్వ్ చేస్తాం అనమాట. ఓకేనా? మనకి ఇది యూరిన్ యొక్క కాంపోజిషన్ అనమాట. ఫస్ట్ వచ్చేసి యూరిన్ యొక్క pH ఎంతుందో చూద్దాం. యూరిన్ యొక్క pH 6 ఉందన్నమాట. ఓకేనా? ఫస్ట్ యూరిన్ ఫామ్ అయినప్పుడు దాని pH అనేది 6 ఉంటుంది. దెన్ ఆఫ్టర్ దాని తర్వాతకి క్షారయుతంగా మారుతుంది. ఇది మనకి ఫస్ట్ యూరిన్ ఏర్పడినప్పుడు ఆమ్లయుతంగా ఉంది. ఈ ఆమ్లయుతం కాస్త కొద్ది సమయం తర్వాత క్షారయుత స్థితికి మారుతుంది, క్షారయుతంగా మారుతుంది. క్షారయుతంగా ఎందుకు మారుతుందంటే ఆ ఏర్పడిన యూరియా అనేది అమోనియాగా కన్వర్ట్ అవుతుంది కాబట్టి యూరిన్ అనేది క్షార స్థితిలోకి చేంజ్ అవ్వడం మనం గమనిస్తాం అన్నమాట. ఓకేనా? ఇది మనకి టోటల్గా యూరిన్ యొక్క కాంపోజిషన్ గురించి.